ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేత పైన మహిళ చెప్పుతో దాడి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. అసలు ఎందుకు జరిగింది, కారణాలు ఏంటనేది వీడియో రూపంలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చండి, పిక్చర్లో మనకు ఉద్యోగం ఇప్పిస్తానని యువతి ఫోన్కు అసభ్య మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత బాధితురాలు చెప్పుతో సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆత్మకూరు నాగేష్ గతంలో ఉద్యోగం మేళా నిర్వహించాడు. ఈ క్రమంలో ఉద్యోగం కావాలంటే హైదరాబాద్లో తనతో 2 రోజులు ఉండాలని ఓ యువతికి మెసేజ్లు పంపించాడు. దీంతో ఆ యువతి గురువారం నాగేష్ను తన ఇంటికి పిలిపించుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో చెప్పుతో కొట్టింది. బీఆర్ఎస్ నేతకు చెప్పుతో దెబ్బలు అనగా ఉద్యోగం ఇప్పిస్తామని అసభ్య సందేశాలు అయితే పంపించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, మరోసారి ఇలాంటి చేష్టలు చేయవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలో అతనిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగం ఇప్పిస్తుందని చెప్పేసి ఓ యువతికి ఫోన్ అసభ్య మెసేజ్లు పంపినందుకు బీఆర్ఎస్ నేత బాధితురాలు చెప్పుతో సమాధానం అయితే దాడి చేసిందనమాట. రాష్ట్ర రాజకీయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అంటూ హాట్ టాపిక్గా మారింది.